ఆధ్యాత్మిక పురోగతి కోసం మనిషి తాను ఎంతవరకు పురోగతి చెందాననేటువంటి విషయాన్ని చూడడానికై ఒక చక్కని పరీక్ష అవసరం. జ్ఞానమునందలి ఈ వివిధ అంశముల ద్వారా అతడు దానిని తీర్మానించుకునగలడు. చూడండి, మొదటి విషయం ఇక్కడ చెప్పారు ఏమిటంటే నేను గౌరవాన్ని పొందాలనేటువంటి భావన. సాధారణంగా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదటి అపోహ ఏమిటంటే మనం ఈ శరీరం అనేటువంటి భావన. వాస్తవానికి మనం ఈ శరీరం కాదు. ఈ శరీరం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిది. మనం ఏదైతే శరీర సంబంధించినటువంటి పొడుగు లేకపోతే పొట్టిగా ఉండడం, లావుగా ఉండడం, బక్కగా ఉండడం, నల్లగా ఉండడం, తెల్లగా ఉండడం, అందంగా ఉండడం, లేకపోతే కురూపిలా ఉండడం, లేకపోతే పేదవాడిగా ఉండడం, ధనవంతుడిగా ఉండడం, జ్ఞానవంతుడిగా ఉండడం, లేకపోతే ఏ విధమైనటువంటి జ్ఞానం లేనివాడిగా ఉండడం, ఇవన్నీ కూడా వాస్తవానికి శరీరానికి సంబంధించినవి. అందుచేత ఈ శరీరానికి సంబంధించినటువంటి గౌరవాన్ని పొందాలి అనేటువంటి భావన ఉండకూడదు. ఇది జ్ఞానం అంటే మొదటి విషయం అని చెప్పుకుంటున్నారు. కాబట్టి మొదటి విషయం ఏంటి? అమానిత్వం అని చెప్పన్నారు. అమానిత్వం అంటే వినమ్రత. ఇక రెండవది ఏమిటంటే అధంబిత్వం. చూడండి, ఇది కూడా మనం చెప్పుకున్నాం. గర్వరాహిత్యం ఇందులోకి వస్తుంది. రెండు కూడా ఒకదానికి కూడా సంబంధాన్ని కలిగి ఉన్నాయి. వినయము అలాగే గర్వరాహిత్యము. అయితే ఈ రోజుల్లో ఇప్పుడు మనం ఏవైతే చర్చించుకుంటున్నామో వీటి గురించి అసలు ఎక్కడ మనకి ఈ ఆధునిక పాఠశాలలు ఏవైతే ఉన్నాయో లేకపోతే ఆధునిక విద్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అసలు ఇలాంటి విషయాలు కనీసం ఇప్పుడు కూడా ప్రస్తావన కూడా చేయబడవు అన్నమాట. వినయం గురించి మన ఆధునిక విద్యా విధానంలో ఎక్కడన్నా తెలియజేస్తారా, బోధిస్తారా? ఎవరికైనా వినయంగా ఉండాలని ఎవరు చెప్పరు. ఇంకా చెప్పాలి, ఏం చెప్తారంటే ఇక్కడ హక్కుల గురించి మాట్లాడుతుంటారు. పిల్లలకు కూడా వేటిలో శిక్షణ ఇస్తారంటే ఈ ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించి పరువు నష్టం దావా ఎలా వేయాలి, లేకపోతే గృహహింస చట్టం అంటే ఏమిటి, ఎవరైనా మనల్ని అవమానిస్తే మనం ఏ విధంగా తిరగబడాలి. చూడండి, అంటే అంతా కూడా ఏమిటంటే హక్కుల గురించి, చట్టాల గురించి, వీటి గురించి అంతా కూడా మనకి ప్రచారం జరుగుతూ ఉంటుందన్నమాట. కానీ మనం చట్టాల ద్వారా ఒక మనిషి మనం చెప్పేటువంటి మాట వినే విధంగా మనం బలవంతంగా చేయలేం. చూడండి, అర్థమైంది కదా? ఒక చట్టాన్ని తీసుకొచ్చి నువ్వు నా మాట వినాలి అంటే ఎవడో వినడు అనమాట. దానికి ఏం కావాలి అంటే ప్రేమ అనేటువంటిది అవసరం అనమాట. స్వచ్ఛందంగా ఒక వ్యక్తి అవతల వ్యక్తికి లోబడాలి, కానీ చట్టం చేసి మనం బలవంతంగా ఒక వ్యక్తి మనకి లోబడే ఉండేలా చేయలేమన్నమాట. అందుకే ఇక్కడ చెప్తున్నారు ఏమిటంటే ఈ వినమ్రత, గర్వరాహిత్యం అనేటువంటివి. అహింస అని చెప్పన్నారు. చూడండి, మరి అహింస అంటే ఏమిటి? అహింస అంటే చంపకుండా ఉండడం లేదా దేహాన్ని నాశనం చేయకుండా ఉండడం అనే భావనలో సాధారణంగా అందరూ కూడా భావిస్తూ ఉంటారు. అంతే కదా? అహింస అంటే ఏమిటి? ఎవరికి కూడా మనం బాధ కలిగించకూడదు, ఎవరిని మనం నొప్పించకూడదు అనేటువంటి భావనలో ఉంటుంది. కానీ వాస్తవానికి ఇతరులను కష్టపెట్టకుండా ఉండడమే అహింస అనేటువంటి దాని భావం. చూడండి, జనులు సాధారణముగా భౌతిక భావనలో అజ్ఞానము చే బంధితులై నిరంతరము వివిధములైన భౌతిక క్లేశములను అనుభవిస్తూ ఉంటారు. కనుక వారిని ఆధ్యాత్మిక జ్ఞానస్థాయికి తీసుకురాకపోతే మనిషి వారి పట్ల హింసను గూర్చిన వాడే అవుతాడు. కనుక జనులు ఆత్మ వికాసము నుండి భౌతిక బంధమును విడిచు రీతిలో వారికి యథార్థ జ్ఞానమును శక్తి అనుసారము తప్పక ఉపదేశించాల్సి ఉన్నది. అదే వాస్తవమైన అహింస. మనకు తెలుసు, మన భారతదేశంలో ఈ నాన్ వైలెన్స్ మూమెంట్ కదా, గాంధీ గారు దేనికి ప్రసిద్ధి అయినా అహింసా ఉద్యమం. చూడండి, కానీ ఇక్కడ అహింస అంటే వాస్తవమైనటువంటి అర్థం ఏమిటి ఇక్కడ వివరిస్తున్నారు. చూడండి, మానవ జన్మ పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి? కనీసం తెలుసుకోవాల్సిన విషయం నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మను అనేటువంటి విషయం. ఒకవేళ ఎవరైనా ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోకుండా ఆపుతున్నట్లయితే దాన్నే హింస అని చెప్పంటారు.
ఒకవేళ తల్లిదండ్రులు తమ పిల్లలకి ఈ భగవద్గీత జ్ఞానాన్ని బోధించకపోతే లేదా వారిని నేర్చుకోనివ్వకపోతే అది వారి పట్ల హింసకు పాల్పడడం. ఎందుకని ఎందుకని అంటే మరి ఈ మానవ జన్మ చాలా అరుదుగా లభిస్తుంది. కేవలం మానవ జన్మలో మాత్రమే మనం అర్థం చేసుకోవాలి, మనం శరీరం కాదు, మనం ఆత్మ. ఈ శరీరాన్ని స్వీకరించడానికి ముందు మనం అనేకమైనటువంటి శరీరాలను మనం అనుభవించి వచ్చాం. పరిణామక్రమంలో మనం జలచరాలుగా, అలాగే మనం మొక్కలు, చెట్లు, పర్వతాలుగా, క్రిమికీటకాలుగా, పక్షులుగా, పశువులుగా అనేక పర్యాయాలు మనం జన్మించి మరణించి అంతిమంగా మనం ఈ మానవ జన్మను పొందాం. మరి ఈ మానవ జన్మను పొందిన తర్వాత మనం చేసేటువంటి కార్యాలు ఎలా ఉండాలంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనల్ని మనం ఉద్ధరించుకునేలా ఉండాలి, కానీ మళ్ళీ మనం పతనం అయ్యేలా ఉండకూడదు. పతనం కావడం అంటే ఏమిటి? మానవ జన్మ వచ్చిన తర్వాత మనం ఇంకా ఉన్నతమైన జన్మ అంటే ఊర్ధ్వలోకాలకి వెళ్ళాలి, దేవతాలోకాలకైనా వెళ్ళాలి, లేదా అంతిమంగా భగవద్ధామాన్ని చేరుకోవాలి, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చేరుకోవాలి. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చేరుకుంటే ఇంకా అది అత్యున్నతమైనటువంటి స్థానం. లేదా కనీసం మనం ఇంతకంటే ఉన్నతమైనటువంటి జన్మను పొందాలి, అంతేగాని మనల్ని మనం పతనం చేసుకోకూడదు అనమాట. మళ్ళీ మనం జంతు జన్మల్లోకి పతనం చెందకూడదు. ఆ విధంగా పతనం చెందకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఈ ఆత్మజ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. ఏమిటది? నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మ. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తరువాత కూడా నేను మళ్ళీ మరొక దేహాన్ని స్వీకరించాల్సి ఉంటుంది, ఈ జన్మలో నేను చేసినటువంటి పనులను బట్టి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది కనీసమైనటువంటి విషయం, ప్రతి మనిషి కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే జంతువులు ఏవైతే ఉన్నాయో ఈ జంతువులు ఏవి కూడా ఈ జ్ఞానాన్ని తెలుసుకోలేవు. పశుపక్షాదులు కానీ ఏ ఇతర జీవజాతులు కానీ తాము శరీరం కాదనేటువంటి విషయాన్ని తెలుసుకోలేవు. అవి పూర్తిగా శరీర చేతనలోనే ఉంటాయి. అవి తాము శరీరమే అన్నట్టుగా పనిచేస్తూ ఉంటాయి. మరి మానవ జన్మను పొందిన తర్వాత మరి మనం ఎవరి యొక్క బాధ్యతను స్వీకరిస్తున్నామో, లేదా ఎవరైతే మన యొక్క బాధ్యతను స్వీకరిస్తున్నారు, మన బాధ్యతను స్వీకరించేది ఎవరు? దేవతలు స్వీకరిస్తున్నారు. అలాగే తల్లిదండ్రులు మన యొక్క బాధ్యతను స్వీకరిస్తున్నారు. గురువు మన యొక్క బాధ్యతను స్వీకరిస్తాడు. దేశాన్ని ఏలేటువంటి రాజు మన యొక్క బాధ్యతను స్వీకరిస్తాడు. మన యొక్క స్నేహితులు కూడా మన యొక్క బాధ్యతలను స్వీకరిస్తూ ఉంటారు. మరి వీళ్ళందరూ కూడా మనకి ఈ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం గురించి తెలియజేయాలి. ఆ విధంగా కనుక వాళ్ళు తెలియజేయనట్లయితే వాళ్ళు మన పట్ల హింసకు పాల్పడుతున్నట్టు అనమాట. అంటే హింసకు పాల్పడడం అంటే ఏమిటి? నొప్పి కలిగించడం. ఎందుకంటే మనం ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోకపోతే ఈ మానవ జన్మలో మనం భగవంతుని యొక్క అంశ. మరి ఆత్మ ఎవరు? సరే, నేను శరీరం కాదు, ఆత్మ. ఆత్మ ఎవరు అంటే భగవంతుని యొక్క అంశ. మరి భగవంతుని యొక్క అంశగా నేను భగవంతుడికి శరణాగతి పొందాలి, భగవంతుడిని సేవించాలి అనే విషయాన్ని మనం తెలుసుకోకపోతే మళ్ళీ ఈ శరీరాన్ని వదిలి అంటే మరణించి మళ్ళీ మరొక దేహాన్ని స్వీకరించాల్సి ఉంటుంది, మళ్ళీ మరణించడం కోసం. మరి ఇదంతా కూడా గొప్ప హింస అన్నమాట. అందుకే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఒకవేళ మీపై ఆధారపడినటువంటి వారిని ఈ జన్మ మృత్యు వలయం నుండి మీరు బయటపడేయలేకపోతే మీరు ఆ బాధ్యత స్వీకరించవద్దు అని చెప్పి అంటున్నారు. ఈ ప్రపంచంలో మనం చూస్తే తల్లిదండ్రులుగా ఉండడం అనేది ఒక బాధ్యత, గురువుగా వ్యవహరించడం ఒక బాధ్యత, రాజుగా లేదా పాలకునిగా ఉండడం ఒక బాధ్యత, స్నేహితునిగా ఉండడం ఒక బాధ్యత, దేవతగా ఉండడం ఒక బాధ్యత, భర్తగా ఉండడం ఒక బాధ్యత. మరి ఈ బాధ్యతలు మనం ఎప్పుడు చేపట్టాలట అంటే ఎవరి బాధ్యతనైతే మనం స్వీకరిస్తున్నామో వారికి మనం ఈ ఆత్మజ్ఞానాన్ని ఇవ్వగలగాలి. ఒకవేళ మనం వారికి ఆత్మజ్ఞానాన్ని ఇవ్వలేకపోతే అప్పుడు మనం ఈ బాధ్యతలను స్వీకరించకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఆ విధంగా మనపై ఆధారపడినటువంటి వారిని
ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోనివ్వకుండా కనుక మనం అడ్డుపడుతున్నట్లయితే ఏదో ఒక విధంగా, అప్పుడు మనం వారి పట్ల హింసకు పాల్పడుతున్నట్లు ఇది మనం తెలుసుకోవాలి. ఉం? కాబట్టి అమానిత్వం అంటే వినయంగా ఉండడం, అధంబిత్వం అంటే గర్వరాహిత్యం, అహింస అంటే మనకు అర్థమవుతుంది. ఆ? తర్వాత క్షాంతి అని చెప్పన్నారు. క్షాంతి అంటే ఏమిటి అంటే సహనం. చూడండి, సహనం అంటే ఇతరుల నుండి కలిగేటువంటి మాన అవమానాలను సహించేటువంటి అభ్యాసాన్ని కలిగి ఉండడం అనే భావం. సాధారణంగా ఎవరైనా ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే ఇతరుల నుండి పలు అవమానములు మరియు అగౌరవములు కలుగుతుంటాయి. ప్రకృతి స్వభావమే అలా ఉంటుంది కాబట్టి అలాంటిది సర్వసాధారణ విషయం. ఉదాహరణకు 5 ఏళ్ల వయసున్నటువంటి ప్రహ్లాదుడు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనంలో నియుక్తుడైనప్పుడు దానికి అతని తండ్రి వ్యతిరేకుడు అవ్వటం చేత కష్టాల పాలయ్యాడు. తండ్రి ఎన్ని విధములా తనని చంపాలని ప్రయత్నించిన ప్రహ్లాదుడు సహనం వహించాడు. అంటే ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనలో పలు విధములైన అవరోధములున్నా మనము సహనాన్ని కలిగి ఉండి దృఢ నిశ్చయంతో పురోగతిని సాధించవలెను అని చెప్పుకుంటున్నారు. కాబట్టి జ్ఞానంలో మరొక అంశం ఏమిటంటే సహించడం. కృష్ణుడు భగవద్గీతలో 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో అనిత్య తాం స్థితిక్షస్వ భారత అని చెప్పుకుంటున్నాడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ. మాత్ర అంటే ఏమిటి? పంచతన్మాత్రలు అని చెప్పంటాం. ఏమిటి పంచతన్మాత్రలు? తెలిసే ఎవరికైనా? పంచతన్మాత్రలు అంటే ఏమిటి? శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు అని చెప్పంటాం. శబ్ద, స్పర్శ, రసరూప గ్రంథములు, వీటిని పంచతన్మాత్రలు అని చెప్పంటారు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అంటే మన యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియాలు అనేవి 2 రకాలు. ఒకటి జ్ఞానేంద్రియాలు, మరొకటి కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి అర్థం? జ్ఞానేంద్రియాలు అంటే జ్ఞాన సముపార్జనకు తోడ్పడేటువంటి వాటిని జ్ఞానేంద్రియాలు అని చెప్పంటారు. దేని గురించినటువంటి జ్ఞానం? ఒక వస్తువు యొక్క రూపం గురించినటువంటి జ్ఞానం, ఒక వస్తువు యొక్క శబ్దం గురించిన జ్ఞానం, ఒక వస్తువు యొక్క వాసన గురించిన జ్ఞానం, ఒక వస్తువు యొక్క రుచిని గురించిన జ్ఞానం, ఒక వస్తువు యొక్క స్పర్శను గురించినటువంటి జ్ఞానం. వీటిని జ్ఞానేంద్రియాలు అని చెప్పంటారు. ఎప్పుడైతే మరి ఇంద్రియం ఆ మాత్ర అంటే ఏమిటి ఇక్కడ అర్థం? అంటే మన కళ్ళు రకరకాల దృశ్యాలను చూస్తాయి, మన చెవులు రకరకాల శబ్దాలను వింటాయో, మన యొక్క ముక్కు రకరకాల వాసనలు చూస్తుందో, మన నాలుక రకరకాల రుచులను చూస్తుందో, మన యొక్క చర్మం రకరకాల స్పర్శలను చూస్తుందో, అప్పుడు ఏమవుతుందంటే మాత్రా స్పర్శాస్తు కౌంతేయ ఈ యొక్క బాగుండడం, బాగోపోవడం, రకరకాల అనుభూతులు మనకు కలుగుతూ ఉంటాయి. ఏదైనా ఒక వస్తువుని చూస్తే మనకు ఆనందం కలుగుతుంది. ఉదాహరణకి ఒక చక్కటి ఆవు దూడ ఉందనుకోండి, అందరికీ ఆనందం కలుగుతుంది అది చూసి. లేదా ఒక భయానకమైనటువంటి సర్పాన్ని చూసామనుకోండి, ఏమవుతుంది? మనకి భయం వేస్తుంది, జుగుప్స కలుగుతుంది, అవునా కదా? లేకపోతే ఒక తేలు, లేకపోతే మండ్ర గర్భం చూడండి, అవన్నీ ఎలా ఉంటాయి చూడటానికి? చాలా హేముగా ఉంటాయి. అంతకుముందు కూడా మనం ఒక వస్తువుని చూసాం. దేనిని చూసాం? ఆవును చూసాం. దాన్ని చూస్తే ఆహ్లాదంగా ఉంటుంది. కానీ ఒక విషసర్పాన్ని చూస్తే అది భయానకంగా ఉంటుంది. అంటే ఒక వస్తువుని చూస్తే మనకి సుఖం కలుగుతుంది, మరొక వస్తువుని చూస్తే దుఃఖం కలుగుతుంది. అలాగే వాసన, చక్కటి సుగంధం వెలువడుతుంది, మల్లెపూల వాసన లేకపోతే సంపెంగ పూల వాసన, మంచి సుగంధం మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అలా కాకుండా ఏదన్నా కుళ్ళిపోయినటువంటి, లేకపోతే చూడండి ఏదన్నా ఒక ఎలుక కానీ ఏదైనా చనిపోయినప్పుడు వచ్చేటువంటి వాసన ఎలా ఉంటుంది? చాలా యావగింపుగా ఉంటుంది చూడండి. అలాగే శబ్దాలు, ఎవరన్నా మనల్ని కీర్తించారనుకోండి, మనకి చాలా బాగుంటుంది చెవులకి. అర్థమైంది కదా?
సో అలాగే రుచి, చేదు తిన్నాం అనుకోండి మనకి అంతగా రుచించదు, అది తీపి తింటే అందరికీ నచ్చుతుంది. కాబట్టి మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అని చెప్పన్నారు. అంటే ఇంద్రియాలు ఈ వివిధములైనటువంటి ఈ మాత్రలు, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాక శబ్ద స్పర్శ రూపరసగంధాలతో సంపర్కం చెందడం వల్ల ఏమవుతుంది అంటే మనకి సుఖం కలగవచ్చు లేదా దుఃఖం కలగవచ్చు. శీతము ఉష్ణము, శీతము అంటే ఏమిటి? చల్లదనం, ఉష్ణము అంటే వేడి, సుఖం దుఃఖం ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎలాంటి బట్ట? ఆగమాపాయనో అనిత్య అని చెప్పి అంటున్నాడు. ఇవన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి. నువ్వు చేయవలసింది ఏమిటి? తాం స్థితిక్షస్వ భారత, నువ్వు సహనాన్ని వహించాలి అని చెప్పి కృష్ణుడు అంటున్నాడు. కాబట్టి ఈ భౌతిక ప్రపంచపు వ్యవహారం అలాంటిదన్నమాట. ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నటికీ కూడా నేను ఎప్పుడు కూడా సుఖంగానే ఉంటానంటే కాదు. లేదా మనం కావాలనుకున్నా మనం ఎప్పుడు కేవలం దుఃఖంలో ఉండడం కూడా సాధ్యం కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా భౌతిక ప్రపంచంలో మనం ఉన్న ఈ భౌతిక ప్రపంచంలో ఎలా ఉంటుందంటే పూర్తిగా సుఖం అనేది ఎక్కడ కూడా ఉండదు. ప్రతిదీ కూడా మిశ్రితమే. ప్రతి దానిలో కూడా ఎంతో కొంత దుఃఖం అనేది ఉంటుంది, ప్రతి దానిలో ఎంతో కొంత సుఖం అనేది మిశ్రితంగా ఉంటుంది. అంతేగాని కేవలం సుఖం కేవలం దుఃఖం అనేవి ఉండవు ఈ ప్రపంచంలో, రెండు మిశ్రితంగా ఉంటాయి. ఎందుకంటే ఇది ద్వంద్వభరితమైనటువంటి ప్రపంచం అనమాట. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు మనకి ఈ ద్వంద్వాలు అనేవి తప్పవు. కానీ భగవంతుడు ఏమంటున్నాడంటే వాటిని సహించడం నేర్చుకోమని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే వాటిని మనం ఎన్నటికీ కూడా తీసివేయలేమన్నమాట ఈ యొక్క ద్వంద్వాలను. ఇప్పుడు మన వాతావరణం చూస్తున్నాం. కొన్ని రోజుల క్రితం వరకు కూడా తుఫాను, రోజు వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఏమనుకున్నారు, అబ్బా ఏమిటి వర్షాలు, దీనికంటే మనకి ఎండగా ఉన్నప్పుడే బాగుంటుంది అనుకున్నారు. ఇప్పుడేమవుతుంది, కొద్ది రోజుల నుంచి తీవ్రమైనటువంటి ఎండలు. ఇప్పుడు అందరికీ ఏమనిపిస్తుంది, వర్షం పడితే బాగున్నాయి అనిపిస్తుంది. కాబట్టి ఇది భౌతిక ప్రపంచం యొక్క రీతి అలాంటిదన్నమాట. ఇక్కడ ఎప్పుడు ఒక్కటే ఉండడం అనేది ఎప్పుడు కూడా ఉండదు. కాబట్టి మనిషి సహించడం అనేది నేర్చుకోవాలి అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. ఆర్జవం చూడండి, తర్వాత ఏమంటున్నారు? ఆర్జవం. ఆర్జవం అంటే ఎలాంటి తంత్రం లేకుండా శత్రువుకు సైతం సత్యమును తెలుపగలిగినంత రుజుత్వమును కలిగి ఉండటానికి భావం. రుజుత్వము అంటే సరళత్వం అన్నమాట, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అని చెప్పి అంటారు, ముక్కుసూటి వ్యవహారం. గురూపదేశము లేనిదే ఆధ్యాత్మిక జ్ఞానమందు ఎవరును పురోగతిని సాధింపలేరు. కనుక ఆధ్యాత్మిక గురువును స్వీకరించడం అత్యంత అవసరం. ఇది తర్వాత మనకి చెప్తుంది అంటే ఆచార్యోపాసనం గురించి. దానికి ముందు రుజుత్వం అంటే ఏమిటి? మన యొక్క వ్యవహారం సరళంగా ఉండాలన్నమాట. అంతేగాని డూప్లిసిటీ, కపటత్వం అనేది ఉండకూడదు మనం ఎవరితో వ్యవహరించినా సరే. దానిని ఆర్జవము, సరళత్వము అని చెప్పంటారు. ఎందుకంటే మనం సరళంగా జీవించగలిగితే మనం ఉన్నతంగా ఆలోచించగలం. సరళ జీవనం వల్ల మనకి సమయం ఆదా అవుతుంది. ఎందుకంటే మనకు లభించినటువంటి మానవ జన్మ చాలా తాత్కాలికమైనటువంటిది అనమాట. ఈ తాత్కాలికమైనటువంటి మానవ జన్మ ఎంతవరకు ఉంటుందో మనకు తెలియదు. పైగా మరి ఈ మానవ జన్మ మనకి లభించినటువంటి కారణం ఏమిటి? ఆత్మసాక్షాత్కారాన్ని పొందడం కోసం. కాబట్టి మానవ జన్మ లభించింది కాబట్టి మన ముఖ్యమైనటువంటి లక్ష్యం లేదా మన ఏకైక లక్ష్యం, మన గమ్యం ఏమై ఉండాలంటే ఈ మానవ జన్మని మనం సార్థకం చేసుకోవాలి అని చెప్పి. ఏ విధంగా మనం ఈ మానవ జన్మను సార్థకం చేసుకోగలం అంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన ద్వారా. కాబట్టి మానవ జన్మని మనం దానికోసం వినియోగించాలి. అంతేగాని మనం ఇంద్రియ భోగం కోసం మానవ జన్మను ఉపయోగించకూడదు. భరతుడు కూడా ఆ మాట చెప్తాడు తన యొక్క పుత్రుల కోసం. భరతుడు ఒక చాలా ప్రఖ్యాతమైనటువంటి శ్లోకం ఉందన్నమాట. ఏమిటా శ్లోకం, ఎవరైనా చెప్పగలరా? నాయం దేహో దేహబాజాం నృలోకే కష్టాన్ కామాన్ అర్హతి విడ్భుజాం ఏ తపో దివ్యం పుత్రకాయన సత్వం శుద్ధేత్ యస్మాత్ బ్రహ్మ సౌఖ్యం తు అనంతం అని చెప్పి అంటాడు. చూడండి,
వృషభదేవుడు తన పుత్రుడికి ఏం చెప్తారంటే, నాయం దేహో దేహభాజాం నృలోకే. చూడండి, ఎవరైతే ఈ భూమిపై మానవ రూపంలోని శరీరాన్ని పొందారో, నాయం దేహో దేహభాజాం నృలోకే కష్టాన్ కామానర్హతి విడ్భుజాంయే. చూడండి, విట్ అంటే ఏమిటంటే మలము అని అర్థం. విట్ భుజాం అంటే మలమును తినేటువంటి జంతువులు. మలాన్ని ఏ పశువులు తింటాయి? పందులు తింటాయి కదా. కాబట్టి ఇక్కడ ఋషభదేవుడు ఏమంటాడంటే, సునక సూకరాదులకు సైతం, అంటే కుక్క, పిల్లి, పంది ఎలాంటి జంతువులకు సైతం లభించేటువంటి తుచ్చమైనటువంటి ఇంద్రియ భోగం కోసం కాదు మనం ఈ మానవ జన్మని ఉపయోగించాల్సింది. మరి దేనికోసం ఉపయోగించాలంటే మానవ జన్మని? సత్వం శుద్ధ్యేత్, అంటే మన యొక్క అస్తిత్వాన్ని పవిత్రం చేసుకోవడం కోసం వాడాలి. మరి మన అస్తిత్వాన్ని పవిత్రం చేసుకుంటే ఏమవుతుంది? సత్వం శుద్ధ్యేత్ యస్మాత్ బ్రహ్మసౌఖ్యంతో అనంతం. చూడండి, బ్రహ్మసౌఖ్యం అనేది అనంతమైనటువంటి బ్రహ్మసౌఖ్యాన్ని మనం పొందగలుగుతాం. బ్రహ్మసౌఖ్యం అంటే ఏమిటి? అంటే ఆత్మచేతనంలో మనం పొందేటువంటి దానిని బ్రహ్మసౌఖ్యము అని చెప్పి అంటారు. కాబట్టి ఈ మానవ జన్మ అనేది దేనికోసం ఉందంటే ఈ బ్రహ్మ సౌఖ్యాన్ని. కానీ మనం ప్రస్తుతం జడ సౌఖ్యాన్ని వెతుక్కుంటున్నాం. అంటే భౌతికతనంలో మనం ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతం. ఈ అశాశ్వతమైనటువంటి దుఃఖాలయం ఏదైతే ఉందో అందులో మనం ఆనందం కోసం ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనం దేనికోసం ప్రయత్నించాలి? బ్రహ్మ సౌఖ్యం కోసం, అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆనందాన్ని పొందడం కోసం మనం ఉపయోగించాలి. మరి ఎలా వస్తుందంటే సత్వం శుద్ధి, మన యొక్క అస్తిత్వాన్ని పవిత్రం చేసుకోవడం వల్ల. బ్రహ్మసౌఖ్యం త్వనంతం అని చెప్పి ఉన్నాడు. అనంతమైనటువంటి బ్రహ్మసౌఖ్యాన్ని మనం పొందొచ్చు అని చెప్పి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. అందుచేత మనకి ఈ యొక్క ఆర్జవం అనేది చాలా ముఖ్యం. అంటే సరళంగా జీవించడం అని అర్థం. ఆ తర్వాత ఆచార్యోపాసనం. చూడండి, మానవ జన్మ లభించినటువంటి వాడు ఏం చేయాలంటే ఆచార్యోపాసనం చేయాలట. అంటే ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించాలి. అంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒక ఆధ్యాత్మిక గురువుని, ఒక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువుని గ్రహించాలి, పొందాలి అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ప్రతి జన్మలోనూ మనకి తల్లిదండ్రులు లభిస్తారు. ఏకకణ జీవి నుండి, అంటే జలచరాల దగ్గర నుండి పశువుల వరకు 80 లక్షల జీవరాశుల్లో ప్రతి జీవరాశికి కూడా తల్లిదండ్రులు అనేవాళ్ళు లభిస్తారు. కానీ మానవ జన్మ లభించిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆధ్యాత్మిక గురువుని మనం పొందడానికి ప్రయత్నం చేయాలి. అంటే మొదటి జన్మ అందరికీ సమానమే. ప్రతి జీవి కూడా పుడుతుంది. మనకి 4 సమస్యలు ఉన్నాయి. ఏమిటవి? జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి అనేటువంటివి 4 సమస్యలు. కాబట్టి మనం ఈ 4 సమస్యల నుంచి మనం బయటపడాలి. ఏ విధంగా మనం బయటపడాలి? దాని గురించినటువంటి జ్ఞానాన్ని కేవలం మానవ జన్మలో మాత్రమే మనం పొందగలం. అంటే దురదృష్టవశాత్తు ఇప్పుడు మానవ సమాజంలో విద్య అంటే అది భౌతికమైన విద్య అయిపోయింది. ఎలా అయిపోయిందంటే విద్య అంటే చివరికి అంటే రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత మనం చదువుకోవడానికి అయినటువంటి అప్పు తీర్చుకోవాలన్నమాట. అంటే ఉద్యోగం వస్తుంది, చదువుకుంటాడు, ఉద్యోగం చేస్తాడు. ఉద్యోగం వచ్చిన ఎన్నో సంవత్సరాల పాటు వాడు చదువుకోవడానికి చేసినటువంటి అప్పు తీర్చడానికి అయిపోతుంది అనమాట. అందుకే ఉద్యోగం రాగానే ఏం చేస్తారంటే వెంటనే బ్యాంక్ వాళ్ళు కూడా క్రెడిట్ కార్డు ఇచ్చేస్తారు. చూడండి, వాడి ఖాతాలో ధనం ఉండాల్సినటువంటి అవసరం లేదు. అంటే దాన్ని అప్పు చేసి పప్పుకూడు అనేవారు పూర్వం. అర్థమవుతుంది కదా. కాబట్టి అందరూ ఏమనుకుంటున్నారు? మానవ జన్మ అంటే ఊరికే ఎంజాయ్ చేయడానికి ఉంది అని చెప్పి అనుకుంటారు. కానీ మానవ జన్మ అనేది దానికోసం లేదు. దేనికోసం ఉంది? సమస్యలను పరిష్కరించడం కోసం ఉంది. ఏమిటా సమస్యలు? ఏమిటా 4 సమస్యలు ఉన్నాయి? ఏమిటవి? జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి. చూడండి,
వీటిని తరించడానికి మనకి ఒక ఆధ్యాత్మిక సాధన అనేది అవసరం. ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది అవసరం. మరి ఈ ఆధ్యాత్మిక సాధన గురించి మనకి ఎవరు చెప్తారు? ఆధ్యాత్మిక గురువు చెప్తాడు. అందుకే ఇక్కడ ఏమన్నారంటే ఆచార్యోపాసనం అని చెప్పన్నారు. ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడిని ఆశ్రయించడం. తర్వాత శౌచము. శౌచము అంటే ఏమిటి అర్థం? శుచి అంటే శుభ్రత. మనకి ఇంగ్లీష్లో ఒక మాట చెప్తారు, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అని చెప్పంటారు. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటే స్వచ్ఛత, ఈ పవిత్రత అనేటువంటి దానికి దైవత్వం తర్వాత స్థానాన్ని ఇచ్చారనమాట. చూడండి, దైవత్వం తర్వాత పరిశుభ్రతకి స్థానం ఇచ్చారు. మరి దైవత్వం అంటే ఏమిటి? దైవత్వము అంటే భౌతికమైనటువంటి ఏవైతే అవగుణాలు ఏవైతే ఉన్నాయో వాటికి అతీతంగా ఉండడం, అది దైవత్వము అంటే. భౌతికమైనటువంటి అవగుణాలు అంటే ఏమిటి? మనకి జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, ఆధ్యాత్మిక, అధిదైవిక, అధిభౌతిక క్లేశాలు. ఆధ్యాత్మిక క్లేశాలు అంటే ఏమిటి? మన మనసు అలాగే మన శరీరానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నాయి? మన మనసుకి శరీరానికి సంబంధించిన సమస్యలు వ్యాధి, ముసలితనం, మరణం, ఇవన్నీ కూడా. రెండవది అధిభౌతిక క్లేశాలు. అధిభౌతిక క్లేశాలు అంటే మనలాంటి ఇతర జీవుల వల్ల వచ్చేటువంటి కష్టాలు. ఇతర జీవులు అంటే వాళ్ళు మనుషులు కావచ్చు, లేదా ఈ ఇతర 80 లక్షల జీవరాశుల్లో ఎవరైనా ఒకళ్ళు కావచ్చు. వారి వల్ల మనకు వచ్చేటువంటి ఇబ్బంది మనం చూస్తుంటాం. ఈనాటి సమాజంలో కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు శత్రుత్వాన్ని కలిగి ఉంటూ ఉంటారు. అలాగే మనకి దోమలు కుడుతుంటాయి, చీమలు కుడుతుంటాయి, ఇలా రకరకాలు అనేకమైనటువంటివి అనమాట. ఇవన్నీ కూడా క్లేశాలు. ఇంకా అధిదైవిక క్లేశాలు. అధిదైవిక క్లేశాలు అంటే దేవతల వల్ల మనకి వచ్చేటువంటివి పర్యావరణ సమస్యలు. చూడండి, తీవ్రమైనటువంటి ఎండ, తీవ్రమైనటువంటి చలి, తీవ్రమైనటువంటి వేడి, అవి మాత్రమే కాదు, భూకంపాలు, సునామీలు, భారీ వర్షాలు, ఇవన్నీ కూడా. అయితే మనం దీని గురించి చెప్పుకుంటున్నాం, శౌచం గురించి చెప్పుకుంటున్నాం. మరి శౌచం అంటే ఏం చెప్పుకున్నాం మనం? దానికి ఏ స్థానం ఇచ్చారు? దైవత్వం తర్వాత స్థానము అని చెప్పన్నారు. అందుకే ఎక్కడైతే భగవంతుడు కొలువై ఉంటాడో ఆ ప్రదేశం అంతా కూడా చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే మనం ఎల్లప్పుడూ కూడా భగవత్ చైతన్యంలో ఉంటే మన యొక్క హృదయం కూడా చాలా పవిత్రం అవుతుందన్నమాట. అంతేగాని పరిశుభ్రత అనేది లేకపోతే, పరిశుభ్రత అంటే కేవలం బాహ్యమైనటువంటి పరిశుభ్రత మాత్రమే కాదు, అంతరంగికమైనటువంటి పరిశుభ్రత. అర్థవుతుంది కదా? మన శరీరం చాలా బాగుంటుంది, కానీ మనసు, హృదయం ఎలా ఉంటుంది? అనేక రకాల చెత్తను కలిగి ఉంటుంది. ముఖ్యంగా కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలు అనేటువంటివి. ఇవన్నీ కూడా మన హృదయంలో కరుడు కట్టుకుపోయి ఉంటాయి అన్నమాట. అందుచేత మనం వాటిని నిర్మూలించాలి. మరి ఏ విధంగా నిర్మూలన చేయగలం మనం వాటిని? శరీరం అంటే రోజు కనీసం 2 పూట్ల స్నానం చేయడం ద్వారా శరీరం అనేది శుభ్రం అవుతుంది. కానీ మనసులో ఉన్నటువంటి ఏవైతే దుష్టమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, దుష్టమైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, అవి మరి ఎలా మనం వాటిని తప్పించుకోగలం చెప్పండి? వాటి నుంచి ఏమిటది? భగవంతుని యొక్క స్మరణతో ఉండడం. సరే, కానీ 24 గంటలు మనం భగవత్ స్మరణ చేయగలమా? చేయగలిగితే చాలా మంచిది. అదే మన లక్ష్యం కూడా. మరి ప్రహ్లాదుడు ఏ విధంగా ఆయన ఉద్ధరింపబడ్డాడు? నామస్మరణ ద్వారా.
సరే, ప్రతిరోజు స్నానం చేయడం వల్ల ఏమవుతుంది? మన శరీరానికి ఉన్నటువంటి మలం అంతా కూడా పోతుంది. కానీ సంసారం అనేటువంటి మలాన్ని ఎలా మనం నాశనం చేసుకోవాలి? సంసారం అంటే ఏమిటి అర్థం? పుట్టడం, మరణించడం, ముసలితనం, వ్యాధి. చూడండి, ఇది సంసారము అని చెప్పి అంటారు. దీని నుంచి మనం ఎలా బయటపడగలం అంటే మనకి గీతా మహాత్మ్యంలో చెప్తారు. మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే. చూడండి, రోజు మనం జలస్నానం చేయడం ద్వారా ఏమవుతుంది? మల నిర్మోచనం, శరీరానికి ఉన్నటువంటి మలినం అంతా కూడా తొలగిపోతుంది. కానీ మరి సంసారం అనేటువంటి మలాన్ని మనం నాశనం చేసుకోవాలి. దాన్ని ఎలా మనం మరి ఈ సంసారం అనేటువంటి మలాన్ని ఎలా మనం నిర్మూలించగలగాలి? సకృత్ గీతామృత స్నానం సంసార మలనాశనం అని చెప్పన్నారు. మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే. ప్రతిరోజు కూడా మనం జలస్నానం చేస్తున్నాం, శరీరానికి ఉన్నటువంటి మలాన్ని తొలగించుకుంటున్నాం. కానీ సంసారం అనేటువంటి మలనాశనం, సంసారం అనేటువంటి జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి మళ్ళీ 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 అవే వస్తుంటాయి. దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే సకృత్ గీతామృత స్నానం. అంటే ఒక్కసారి భగవద్గీతామృతంతో మనం స్నానం చేస్తే, మరి భగవద్గీతామృతంతో స్నానం చేయడం అంటే ఏ విధంగా సాధ్యమవుతుంది? అది భగవద్గీతలో మనం ఎలా స్నానం చేయగలం? అందులో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, భగవద్గీత యొక్క జ్ఞానం, మనం దాన్ని సక్రమంగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని మనం ఆచరణలో పెట్టాలి. అలాగే ఇతరులకు మనం దాన్ని ప్రచారం చేయాలి. మరి స్నానం చేయడం అంటే ఊరికే 2-3 చుక్కలు నెత్తి మీద నిమ్ముకుంటే అది స్నానం అవుతుందా? లేదు. పూర్వం స్నానం అంటే ఎట్లా చేసేవారు? వాళ్ళు ఏవైనా ప్రవహించేటువంటి జలాశయాల్లో స్నానం చేసేవారు, లేదా పెద్ద పెద్ద తటాకములలో, తటాకములు అంటే ఏమిటి? చెరువులలో స్నానం చేసేవారు. మరి స్నానం చేసినప్పుడు ఏం చేస్తాం? మనం పూర్తిగా మునుగుతాం. మనం నీళ్ళలో మునిగినా, లేకపోతే నీళ్లతోటి మనం ముంచుకున్నా, మొత్తానికి శరీరం అంతా కూడా తడవాలి, అంతేనే కదా. మరి భగవద్గీతలో ఎలా స్నానం చేయగలం మనం? భగవద్గీత జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం వల్ల, అర్థం చేసుకుని మనం దాన్ని మన యొక్క జీవితానికి అన్వయించుకోవడం వల్ల ఏమవుతుంది? మన సంసారం అనేటువంటి మనం నాశనం అవుతుంది. ఎందుకని మనం ఈ సంసారంలో ఉన్నాం అంటే మన యొక్క భౌతికమైనటువంటి కోరికల కారణం చేత. మనకున్నటువంటి వివిధ రకాల భౌతిక కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని ఈ భౌతిక ప్రపంచానికి కట్టిపడేస్తున్నాయన్నమాట. మరి వాటి నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి? సకృత్ గీతామృత స్నానం. సకృత్ అంటే ఒక్కసారైనా సరే, మానవ జన్మ లభించినందుకు మనం ఒక్కసారైనా సరే భగవద్గీతను మనం అర్థం చేసుకోగలిగితే, దాన్ని మనం ఆచరణలో పెట్టగలిగితే అప్పుడేమవుతుంది? ఈ సంసారం అనేటువంటి మలాన్ని మనం నశింపజేసుకునే వాళ్ళు అవుతాం. కాబట్టి శౌచం అనేటువంటిది చాలా ముఖ్యం అన్నమాట. అమానిత్వం, అడంబిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం. చూడండి, ఇంకా తర్వాత ఏమంటున్నారు? స్థైర్యం. చూడండి, 2 రకాల పదాలు ఉన్నాయి మనకి, స్థైర్యం అలాగే ధైర్యం. రెండింటికి ఏమైనా తేడా ఉందా? స్థైర్యము అంటే స్థిరత్వము అని అర్థం. స్థైర్యం అంటే స్థిరత్వము అని అర్థం. మరి మనం ఆధ్యాత్మిక జీవితంలో పురోగమించాలి అంటే ఈ దృఢ నిశ్చయాన్ని మనం కలిగి ఉండాలి. చూడండి, ఇదే స్థిరత్వము అనేటువంటి దాని యొక్క భావం. అలాంటి దృఢ నిశ్చయం లేకుండా ఎవరు కూడా వాస్తవమైనటువంటి ప్రగతిని సాధించలేరు. మనం ఏ వస్తువును తయారు చేసినా సరే, మనం ఏ పని చేయాలన్నా సరే మనకి స్థైర్యం అనేది కావాలంటే స్టెబిలిటీ అనేది కావాలి. ఈ నిలకడ అనేటువంటిది లేదనుకోండి మనిషికి, అప్పుడు ఏమవుతుంది? అతడు దేన్ని కూడా జీవితంలో సాధించలేడు అన్నమాట. వాస్తవమైనటువంటి ప్రగతిని సాధింపలేరు అని చెప్పుకుంటున్నారు. ఏది లేకపోతే, దృఢ నిశ్చయం అనేది లేకపోతే.
మరి మనం చూస్తే శ్రీల ప్రభుపాదుల వారు ఆయన 1965వ సంవత్సరంలో ఆయన యొక్క 70వ ఏట ఆయన ఒక సరుకులు మోసుకెళ్ళేటువంటి నౌకలో ఆయన అమెరికా వెళ్ళడం జరిగింది. అమెరికా ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. ఆయన తన యొక్క దినచర్యలో రాసుకుంటారు ఏమిటంటే, ఆయన ప్రయాణంలో ఉండగానే 3 సార్లు గుండెపోటు వస్తుందన్నమాట. అర్థమవుతుంది కదా. మరి స్థిరత్వం అనేటువంటిది ఉండాలి. మరి ఏ విధంగా ఈ స్థిరత్వాన్ని మనం సాధించగలం? స్థిరత్వం అనేది ఎప్పుడు వస్తుందంటే, మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం ద్వారా. ఎప్పుడైతే మనం ఈ శరీర చేతనంలో ఉంటామో అప్పుడు మనం అంతా కూడా ఏంటంటే చాలా చంచలంగా ఉంటాం అన్నమాట. చూడండి, చాలా చంచలత్వంతో ఉంటాం. కానీ స్థిరత్వం అనేది ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు చూడండి, ఆత్మజ్ఞానం లేనటువంటి వ్యక్తి అతని యొక్క మనసు ఒక విధంగా ఉండదు. బహుశాఖ హ్యనంతశ్చ బుద్ధయో రవ్యవసాయిన అని చెప్పి అంటారు. వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురునందన బహుశాఖ హ్యనంతశ్చ బుద్ధయో రవ్యవసాయిన అని చెప్పన్నారు. అంటే మనం ఎవరో మనకి తెలియదు అనుకోండి, మన గుర్తింపు ఏమిటో మనకు తెలియనప్పుడు మనం నిలకడగా ఉండలేము అనమాట. చూడండి, అప్పుడు మన యొక్క మనసు అంతా కూడా చంచలంగా ఉంటుంది, ఏం చేయాలో తెలియదు. కానీ ఎప్పుడైతే మనం ఈ దేహం కాదు, మనం ఆత్మ అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఉంటామో అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మనకు ఒక జీవితంలో ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ఓకే, మనం ఏమిటి ముక్తి సాధించాలి మనం అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది అనమాట. అప్పుడు మనం ఏం చేస్తాం? అదే ఏకైక లక్ష్యంగా మనం పనిచేస్తూ ఉంటాం. అప్పుడు మనిషికి స్థిరత్వం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఈ స్థైర్యం అనేటువంటి దృఢ నిశ్చయం అనేటువంటిది మనిషి కలిగి ఉండాలి. దృఢ నిశ్చయం లేకపోతే ఎవరు కూడా వాస్తవమైనటువంటి ప్రగతిని సాధించలేరు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి స్థైర్యం అనేది అలవరుచుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది మా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారనమాట, మాకు దేని పట్ల కూడా నిశ్చయం కలగటం లేదు, దేని పట్ల కూడా మనకి గురి ఏర్పడడం లేదు అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి అది స్థైర్యము అంటే. తర్వాత స్థైర్యం ఆత్మ వినిగ్రహ అని చెప్పన్నారు. ఆత్మ వినిగ్రహము అంటే ఏమిటి అర్థం? ఆత్మ వినిగ్రహము అంటే ఇంద్రియములపై మనకి నియంత్రణ కలిగి ఉండాలి. చూడండి, అర్థమవుతుంది కదా. ఇక్కడ మనకి చెప్తున్నారు ఆత్మనిగ్రహం అనగా ఆధ్యాత్మిక పురోగతికి హానికరమైన దేనిని కూడా అంగీకరింపకుండా అని భావం. మనిషి ఇలాంటి అభ్యాసాన్ని అలవర్చుకుని ఆధ్యాత్మిక మార్గానికి ప్రతికూలమైన సర్వమును త్యజించవలెను. అదే వాస్తవమైనటువంటి త్యాగము అని చెప్పి అంటున్నారు. చూడండి, ఇంద్రియ నిగ్రహణ లేదనుకోండి వ్యక్తికి, ఇంద్రియ నిగ్రహణ లేనివాడు వాడు ఎలా అసలు జీవితంలో దేనినైనా ఎలా సాధించగలం చెప్పండి? ఇంద్రియ నిగ్రహణ లేనివాడు జీవితంలో దేనినైనా సాధించగలడు అసలు? సరే, భౌతికమైనటువంటి విద్య ఉదాహరణ, ఒక వ్యక్తి ఒక స్టాండర్డ్లో అతడు పాస్ అవ్వాలి, ఉత్తీర్ణుడు అవ్వాలి అనుకుందాం, క్లాస్ దాటాలి అంటే దానికి కనీసం ఎంతో కొంత శ్రద్ధ కలిగి ఉండాలి. ముఖ్యంగా మనం చూస్తాం, ఎవరైనా సరే చాలామంది సివిల్స్కి ప్రిపేర్ అవుతుంటారు, లేకపోతే కొంతమంది ఏదో సైన్యంలో చేరడానికో పోలీస్ విభాగంలో చేరడానికో తీవ్రమైనటువంటి వ్యాయామం చేస్తుంటారు. అంటే తదేకమైనటువంటి దృష్టితో. అది ఎలా సాధ్యం అవుతుందంటే ఇంద్రియాలపై నియంత్రణ ఉండడం ద్వారా. లేదంటే ఇంద్రియాలు ఏవో చెప్తూ ఉంటాయి మనిషికి. చూడండి, అందుకే ఇక్కడ ఏం చెప్పారంటే ఇంద్రియ నియంత్రణ లేనివాడు పశువు అని చెప్పన్నారు. పశువుకి ఇంద్రియ నియంత్రణ ఉంటుందా? దానికి వేళాపాళ ఉండదు. ఇందులో వేళాపాళ ఉండదు. ఆహార నిద్ర భయం వైద్యునాలలో వాటికి వేళాపాళ ఉండదు అనమాట. అంటే బహుశా ఒక విధంగా చెప్పాలంటే కొన్ని విషయాల్లో వాటికి కూడా వేళాపాళ ఉంటాయి. అర్థమవుతుంది కదా. కానీ మనిషి తన యొక్క మనసును నిగ్రహించుకోగలడు, అవునా కదా. మనిషికి లోపల ఒక విధంగా ఉండడం, బయట ఒక విధంగా ఉండడం ఉంటుందా లేదా? మనిషి తాను నచ్చకపోయినా సరే ఏం చేస్తాడు? నచ్చకపోయినా సరే మొత్తాన్ని దాన్ని నిగ్రహించుకొని పైకి నవ్వుతూ మాట్లాడతాడు. అంతేగాని పశువు అలా కాదనమాట. పశువుకి లోపల బయట వ్యవహారం ఉండదు, దానికి ఒకటే వ్యవహారం. దానికి పొడవాలంటే పొడుస్తుంది, అంతేగాని ఆలోచించదు అనమాట. ఎందుకులే వీటి ఇప్పుడు పొడిస్తే నాకు గడ్డి ఇవ్వడేమో, ముందు గడ్డి ఇవ్వని, నాకు పెట్టిన గడ్డి అంతా మేసిన తర్వాత అప్పుడు పొడుద్దాం వీడిని అని చెప్పి అనుకోదు అనమాట.
దానికి లోపల వ్యవహారం బయట వ్యవహారం ఉండదు. ఎందుకంటే దానికి ప్రకృతి యొక్క నియంత్రణలో ఉంటుంది కాబట్టి పూర్తిగా దానికి ఆలోచన అనేటువంటిది ఉండదు. ఒకవేళ మనిషి కూడా అలాగే ఉన్నాడు అనుకోండి, చాలామందిని మనం చూస్తుంటాం, వాళ్ళకి నియంత్రణ ఉండదు. లోపల ఏదనిపిస్తే అదే చెప్పేస్తుంటారు, బయట ఏదనిపిస్తే అదే చేసేస్తుంటారు. ముఖ్యంగా ఇప్పుడు ఆధునిక నాగరికత పేరుతో ఇప్పుడు అందరినీ కూడా అదే ప్రోత్సహిస్తున్నారనమాట. చూడండి, ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చేసింది. స్టేటస్ చూడండి, స్టేటస్ అంటే ఏమిటి? ఇప్పుడు నీ మనసులో ఏమనిపిస్తుంది, వెంటనే నీ మనసులో ఏమనిపిస్తుందో అది స్టేటస్లో పెట్టేయి. చూడండి, అంతే కదా. ఇప్పుడు ఈ ఏవైతే ఇంటర్నెట్ లేకపోతే ఈ స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ వచ్చేసిన తర్వాత అంతకుముందు ఏవైతే గోప్యంగా ఉండేదో దాన్ని బహిర్గతం చేసేసింది అనమాట. చూడండి, పూర్వం మనిషికి లోపల అనేకమైనటువంటి ఆలోచనలు వస్తుండేవి, కానీ ఆ ఆలోచనలను అంటే అనేకమైనటువంటి కోరికలు, అనేకమైనటువంటి ఆలోచనలు వస్తున్నప్పటికీ ఆ కోరికలను తీర్చుకోవడానికి ఒక అవకాశం ఉండేది కాదు. అలాగే అనేకమైనటువంటి ఆలోచనలు వచ్చినప్పటికీ ఆలోచనల్ని ఆచరణలో పెట్టడానికి అవకాశం ఉండేది కాదు. కాబట్టి మనిషి నియంత్రణలో ఉండేవాడు అన్నమాట. కానీ ఇప్పుడు అలాంటిది ఏమైనా ఉందా? లేదు. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత మనిషికి ఏదైనా కోరిక కలిగిందంటే వెంటనే ఇంటర్నెట్లోకి వెళ్తాడు, దాని గురించి చూస్తాడు, దాని గురించి వింటాడు, దాని గురించి మాట్లాడతాడు, అనే చేస్తాడు. లేకపోతే ఏదైనా మాట్లాడాలి అనేటువంటి ఆలోచన వచ్చిందంటే వెంటనే ఏదో ఒకటి మాట్లాడేస్తాడు, స్టేటస్ పెడతాడు, లేకపోతే ఏదో చేస్తాడు. చూడండి, అంటే ఒక విధంగా ఈ ఆధునిక టెక్నాలజీ ఏం చేసిందంటే మనిషి యొక్క మనస్సుకి, చూడండి ఇది ఎలాంటిదంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం అనేవారు పూర్వం. చూడండి, ఒక అద్భుత దీపం ఉంటుందన్నమాట, దాన్ని ఇలా బాగా సవరతీస్తే అందులోంచి జీనీ బయటకు వస్తుంది, భూతం. చూడండి, భూతం బయటకు వచ్చి ఏం కావాలి నీకు, జీ హుజూర్ చెప్పు అని చెప్పి. కానీ దాన్ని బంధించి ఉంచేవారు అనమాట, ఎందుకంటే చాలా ప్రమాదం. కానీ ఇప్పుడు మనసుకి ఏం చేశారు? ఇప్పుడు మనసుకి ఒక రూపాన్ని ఇచ్చేశారనమాట. సూక్ష్మంగా ఉన్నటువంటి మనసుకి ఇప్పుడు ఒక రూపాన్ని ఇచ్చేశారు. ఏ విధంగా ఇచ్చారు రూపం? అదే సోషల్ మీడియా అంటే. సోషల్ మీడియా అంటే నథింగ్ బట్ ఏంటది చెప్పండి? మనిషి యొక్క మనసు యొక్క విస్తరణ అన్నమాట. చూడండి, మనిషి యొక్క మనసు ఎన్ని పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది అనేది మనకు తెలియాలంటే అదే సోషల్ మీడియా. కాబట్టి అందుచేత ఈ రోజుల్లో ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండడం అనేది సాధ్యం కాదు ఎవరికి కూడా, చాలా కష్టం. చూడండి, అది గొప్ప తపస్సు అన్నమాట. చూడండి, పూర్వం ఉపవాసం అంటే ఏదో ఒకరోజు ఏమీ తినకుండా ఉండడం అలాంటివి. ఇప్పుడు మరొక రకమైన ఉపవాసం మొదలైంది చాలా చోట్ల. ఏమిటో తెలుసా? వాళ్ళు ఒక ప్రతిజ్ఞ చేస్తున్నారు, నేను 2 రోజుల పాటు నా స్మార్ట్ ఫోన్కి దూరంగా ఉంటాను అని చెప్పి. తెలుసా లేదా మీకు? ఇప్పుడు యువత ఆ విధమైనటువంటి తపస్సులు చేస్తుందన్నమాట. ఆహారం విషయంలో ఇంకా చూడండి, నియమాలు ఇంకా సడలించాలన్నమాట. దీక్ష ఏమిటి? చాతుర్మాస్య దీక్ష. 4 నెలలు నేను స్మార్ట్ ఫోన్ వాడను, కేవలం డబ్బా ఫోనే వాడతాను. అసలు ఫోన్కి మాత్రం దూరంగా ఉండలేడండి. చూడండి, పూర్వం ఏకాదశి లేకపోతే వ్రతాలంటే ఏకాదశి అంటే ఆ రోజు మనం తిండి తగ్గించాలి. ఈ రోజుల్లో తినడం సంగతి పక్కన పెట్టండి, ఏకాదశి రోజునైనా కనీసం స్మార్ట్ ఫోన్ పక్కన పెడితే భగవద్గీత చేతిలో పట్టుకుంటే అది గొప్ప విషయం. చూడండి, అర్థమవుతుంది కదా. కాబట్టి రోజు రోజుకి నానాటికి చాలా చాలా కష్టం అయిపోతుంది అనమాట. ఏమిటది? ఆత్మనిగ్రహాన్ని కలిగి ఉండడం అనేది. కానీ మరి ఆత్మనిగ్రహాన్ని కలిగి లేకపోతే మరి మనిషి పశువుతో సమానం. మరి మన యొక్క విద్య అంటే ఇది బోధించాలి మనకు, విద్య అంటే. కానీ వీటిలో ఎక్కడైనా మనకి శిక్షణ లభిస్తుందా? ప్రస్తుత విద్యా వ్యవస్థలో వీటిలో ఎక్కడైనా శిక్షణ లభిస్తుందా మనకి? లేదు, ఎక్కడ శిక్షణ లభించడంలో. కాబట్టి మనం ఈ రోజుల్లో సుఖాన్ని ఆశించలేమన్నమాట. ఎందుకంటే వినయం అనేది లేదు ఎవరికి కూడా. ఇంకా చెప్పాలంటే వినయంగా ఉండడం అనేది అదొక సామాజిక రుగ్మతలా పరిగణిస్తారనమాట. చూడండి, తలెత్తుకు జీవించండి అంటారు, తలదించవద్దు ఎక్కడ కూడా. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు స్మార్ట్ ఫోన్ దయవల్ల అందరూ తలదించుకునే జీవిస్తారు. ఇప్పుడు ఎవడో తలెత్తుకుని జీవించడంలా. చూడండి, కాబట్టి స్మార్ట్ ఫోన్ వదిలేస్తే తలెత్తుకు జీవించవచ్చు అనమాట సమాజంలో. కానీ ఇప్పుడు ఎంత ధనాన్ని సంపాదించినా ప్రతి ఒక్కడు తలదించుకునే జీవించాల్సి వస్తుంది. అర్థమవుతుంది కదా. అందుచేత
ఎలా ఆశించగలం చూడండి. కాబట్టి వినయం అనేది అసలు లేనే లేదు ఎవరికి కూడా. గర్వరాహిత్యం చూడండి, ప్రతి ఒక్కరూ గర్వపడుతూ ఉంటారు. ఏమీ లేనివాడైనా సరే, వాడి దగ్గర ఉన్నటువంటిది ఎలాంటి విలువ లేనిదైనా సరే దాన్ని చూసి వాడు గర్వపడుతూ ఉంటాడు. చివరికి మనం కుక్కలు కూడా చూస్తుంటాం. మనం రోడ్డు మీద వెళుతూ ఉంటే అవి, మనం ఏదైనా బండి మీద వెళుతున్నాం అనుకోండి, ఒక రోడ్డు దగ్గర కొన్ని కుక్కలు వెయిట్ చేస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్ళగానే అవన్నీ మీద పడుతుంటాయి వచ్చి. వాటి గర్వం ఏమిటి? ఈ రోడ్డు నాది, నువ్వు ఈ ఏరియాలోకి ఎందుకు వచ్చావు? చూడండి, అర్థమవుతుంది కదా. అంటే మనకి సంబంధం ఉంది, మన దారిలో మనం పోతున్నాం, కానీ ఆ వీధిలోకి ఎవరు రాకూడదు అనమాట. చూడండి, అది కూడా ఏమనుకుంటుంది, నేను ఈ వీధికి రాజుని. చూడండి, స్ట్రీట్ ఫైట్స్ అంటారు, ఈ యొక్క వీధి పోరాటాలు జరుగుతుంటాయి. రాత్రి సమయాల్లో మీరు చూస్తే ఒక వీధి కుక్కలు ఇంకొక వీధి గ్యాంగ్ తిరుగుతుంటాయి అనమాట. ఒక 4 కుక్కలు ఇంకొక సందులోకి వస్తే ఆ సందులో ఉన్న కుక్కలన్నీ వాటిపై పడుతుంటాయి. చూడండి, అలాగే గ్యాంగ్ వార్లు అని చెప్పి అంటారు. అమెరికా లేకపోతే యూరోప్ దేశాల్లో ఇవి చాలా సహజం, గ్యాంగ్ వార్లు అనేటువంటి. కుర్రకారంతా కూడా తాగేసి, ఇప్పుడు కూడా మనకి అలాగే కదా తయారైంది. చూడండి, మనం చూస్తుంటే ఒక 10 మంది 20 మంది కుర్రవాళ్ళు వాళ్ళు తప్ప తాగి, వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో, వాళ్ళు ఏ మాదక ద్రవ్యాలు తీసుకున్నారో మనకు తెలియదు. వాళ్ళు మోటారు వాహనాలు వేసుకొని చాలా భయానకంగా శబ్దం చేస్తూ, వాటి సైలెన్సర్లు పీకేసి శబ్దాలు చేసుకుంటూ ఏం చేస్తుంటారు, అందరిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంటారు రోడ్ల మీద తిరుగుతూ. చూడండి, వాళ్ళకి కుక్కల గుంపుకి ఏమిటి తేడా చెప్పండి? ఏమైనా తేడా ఉందంటారా? ఏమి తేడా లేదు. చూడండి, కాబట్టి ఆధునిక విద్య మనిషిని ఆ విధంగా తయారు చేస్తుంది అనమాట. అలాగే అహింస, ప్రతి ఒక్కరు కూడా హింసకే పాల్పడుతున్నారు. ఎందుకంటే ఎవరికి ఆధ్యాత్మిక జ్ఞానం లేదు, ఇతరులు ఒకవేళ తెలుసుకుందామన్నా వాళ్ళని తెలుసుకునేవారు, కాబట్టి అది గొప్ప హింస. ఇక సహనం అంతకంటే లేదు. ఏదైనా రోడ్డు మీద వాహనం వెళ్ళేటప్పుడు ఏదన్నా అనుకోకుండా ఒక వాహనం ఇంకొక వాహనాన్ని కొద్దిగా తాకింది అంటే చాలు, వాడు వెనకాల ఎంతమంది ఉన్నారు, నా వల్ల ఇబ్బంది కలుగుతుందని ఆలోచించకుండా నడి రోడ్డు మీద వాహనాన్ని ఆపేసి వాడు దిగి అక్కడే గొడవ పెట్టుకుంటాడు అనమాట. చూడండి, ఎవరికి సహనం అనేటువంటిది లేనే లేదనమాట. అలాగే రుజుత్వము, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది లేదు. కలియుగం అంటేనే పూర్తిగా కపటత్వం అంట, దాపరికం అన్నమాట. లోపల ఉండేది ఒకటి, బయటికి చెప్పేది ఒకటి. ఇక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడిని ఆశ్రయించడం అనేది లేనే లేదు. కలియుగంలో అందరూ కూడా ఎవరో ఒక సినిమా యాక్టర్నో, లేదా ఒక రాజకీయ నాయకుడినో, లేకపోతే ఒక క్రికెట్ ఆటగాడినో, లేకపోతే ఇలాంటి వారిని ఎవరినో ఒక వ్యాపారవేత్తను ఆశ్రయిస్తారు, కానీ ఎవరు కూడా ఆధ్యాత్మిక ఆచార్యుడిని ఆశ్రయించరు. ఇక శౌచం అనేది లేనే లేదు. శౌచం అనేది ఎక్కడుంది చెప్పండి? శౌచం గురించి ఎన్ని ఉద్యమాలు తీసుకొచ్చినా నానాటికి దేశం అపరిశుభ్రంగానే తయారవుతుంది. ఎందుకంటే ముందు హృదయంలో శుచి ఉంటే అప్పుడు బయట కూడా శుచి ఉంటుందన్నమాట. హృదయంలో శుచి లేకుండా బయట శుచి రాదు. ఎందుకంటే మనిషి యొక్క ఆలోచన విధానమే ముందు తప్పుగా ఉంది. ఇప్పుడు ఏమిటది అంటే భోగించు, ప్రతిదీ కూడా మనిషి భోగించడం కోసమే ఉంది, కాబట్టి ప్రతిదాన్ని కూడా ఎక్స్ప్లాయిట్ చేయి. చూడండి, అంతా కూడా మన యొక్క సౌఖ్యం కోసమే ఉంది, అంతా కూడా మన యొక్క లగ్జరీ కోసమే ఉంది. చూడండి, కాబట్టి ప్లాస్టిక్ అనేది కనిపెట్టాడు మనిషి, ఇది ఒక గొప్ప లగ్జరీ. కానీ ఇప్పుడు ఈ లగ్జరీ ఏం చేస్తుంది? మనిషిని ఏం చేస్తుంది? ఇప్పుడు ఇది మనల్ని ముంచేస్తుంది అనమాట. చూడండి, కన్వీనియన్స్ కిల్స్. చూడండి, మనం ఏదైతే కన్వీనియన్స్ అనుకుంటామో ఇప్పుడు ఆ కన్వీనియన్సే మనని చంపేస్తుంది ఇప్పుడు మనిషిని. బాగుంది ప్లాస్టిక్ అనుకున్నాడు, అన్నింటిలోనూ ప్లాస్టిక్లో చుట్టేస్తే బాగుంటుంది అనుకున్నాడు మనిషి. ఇప్పుడు భూమి కూడా మొత్తం ప్లాస్టిక్ పొరతో భూమిని కూడా చుట్టేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ప్లాస్టిక్ అనేది ఏమవుతుందంటే మనం పీల్చే గాలిలో ఉంది, మనం తాగే నీటిలో ఉంది, మనం తీసుకునేటువంటి ప్రతి ఆహారం. ఒక సర్వే చేశారు, ఏమిటంటే ప్రతి మనిషి కూడా కనీసం ఒక 6 నెలలకి ఒక ప్లాస్టిక్ హ్యాంగర్ ఏదైతే ఉంటుందో, బట్టలు వేలాడ తీసుకునే హ్యాంగర్, దానికి సమానమైనటువంటి ప్లాస్టిక్ తింటున్నాడట తెలియకుండానే. ప్రతి మనిషి కూడా నెలకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఏటీఎం కార్డులో ఎంతైతే ప్లాస్టిక్ ఉంటుందో అంత ప్లాస్టిక్ తింటున్నారట. ఏదో రకంగా లోపలికి వెళ్ళిపోతుంది, కన్జ్యూమ్ చేస్తున్నారు అందరూ కూడా. కాబట్టి ఇప్పుడున్నటువంటి సర్వేలు చెప్పే విషయం ఏమిటంటే, ఇప్పుడు భూమిపై ఉన్నటువంటి జనాభాకి 100కి 99% మందికి క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చూడండి, కాబట్టి క్యాన్సర్ వస్తే ఆశ్చర్యపడేది ఏం లేదనమాట, రాకపోతే ఆశ్చర్యపడాలి వీడికి రాలేదు అని చెప్పి. ఎందుకంటే ఉదయం లేస్తే మనం చేసే పని ఏమిటంటే నోట్లో ప్లాస్టిక్ పెట్టుకోవడం. ముందు ఏం పెట్టుకుంటాం నోట్లో?
బ్రష్ పెట్టుకుంటాం చూడండి. మనం వాడే ప్రతి వస్తువు కూడా ఏమిటి, కార్సినోజెనిక్, అన్నీ కూడా పెట్రోకెమికల్ ప్రొడక్ట్స్ అనమాట. ప్లాస్టిక్ అనేది అపరిశుభ్రతకు సంకేతం అనమాట చూడండి. ఎంబ్లమ్ ఆఫ్, ఏమంటారు దాన్ని, ట్రాష్ అనమాట చూడండి. ఎంబ్లమ్ ఆఫ్ ఇంప్యూరిటీ చూడండి. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ లేకపోతే మనిషి యొక్క మనుగడ లేదు. కాబట్టి మనిషి ముందు ఈ భోగించాలనేటువంటి ప్రవృత్తిని వదిలిపెట్టాలి, లేదంటే శుచి అనేది సాధ్యం కాదు. తర్వాత స్థైర్యం అనేటువంటిది చెప్పాం. స్థైర్యం, స్థిరత్వం అనేది ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే ఆత్మ స్థిరంగా ఉంటుంది, భౌతిక పదార్థం స్థిరంగా ఉండదు. కానీ మనిషి ఇప్పుడు తన అస్తిత్వాన్ని భౌతికమైనటువంటి తలంపై ఆధారపడి జీవిస్తున్నాడు. కాబట్టి స్థిరత్వం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే శరీరం అది ఇప్పుడు మారిపోతుంది. ఈ పంచభూతాలు ఇవేవి ఉన్నవి ఇవి ఎల్లప్పుడూ కూడా మారిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా. అలాగే ఆత్మ వినిగ్రహము అని చెప్పన్నారు చూడండి. ఇంద్రియ నిగ్రహణ ఎవరికి ఉంది ఈ రోజుల్లో చూడండి, ఎవరికి ఇంద్రియ నిగ్రహణ లేదు. సో ఈ శ్లోకంలో మనం కేవలం కొన్ని విషయాలు చర్చించాం. మొత్తానికి కృష్ణుడు ఇక్కడ చూస్తే దాదాపుగా ఒక 24 అంశాలు చెప్తాడు అసలు జ్ఞానం అంటే ఏమిటని చెప్పి. మరి ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి, అంటే ఈ మహమ్మదీయులు కూడా నాశనం చేయలేనటువంటి గురుకుల విద్యా విధానాన్ని బ్రిటిష్ వాళ్ళు వచ్చి నాశనం చేశారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ విద్యా విధానాన్ని నాశనం చేయడానికి ముందు ప్రతి ఒక్కరికి కూడా గురుకులాల్లో ఈ యొక్క 24 అంశాలు ఏదైతే కృష్ణుడు ఇక్కడ చెప్పాడో వాటినే నేర్పేవారు అన్నమాట చూడండి. అర్థమవుతుంది కదా. అందుకని ఒకప్పుడు భారతదేశం అంటే ప్రపంచానికి ఇది గురువు యొక్క బాధ్యతని పోషించేది. ఇప్పుడు భారతదేశం దేంట్లో పోటీ పడుతుంది, మేక్ ఇన్ ఇండియా చూడండి. ఒకప్పుడు భారతదేశం ప్రపంచానికి గురువు పాత్రను పోషిస్తే ఇప్పుడు ప్రపంచానికే నేను సర్వెంట్ పాత్రను పోషించాలనుకుంటుంది భారతదేశం. అన్నీ మేమే తయారు చేస్తాం భారతదేశంలో, మేమే తయారు చేసి మేమే ప్రతిదాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం చూడండి. మేము తయారు చేస్తామంటే మేము తయారు చేస్తాం, మేము తయారు చేస్తామంటే మేము తయారు చేస్తాం, పోటీ అన్నమాట. అది ఇప్పుడు భారతదేశం పరిస్థితి అనమాట. ఎందుకని ఒకప్పుడు భారతదేశం ప్రపంచంపై సార్వభౌమత్వం కలిగి ఉండేదంటే ఈ యొక్క ఆత్మజ్ఞానం కలిగి ఉండడం వల్ల. కాబట్టి మళ్ళీ మనం భారతదేశానికి పునర్వైభవం తీసుకురావాలి. అంటే దాని అర్థం అనేదో శరీర చేతనంలో మనం భారతీయులుగా ఉండాలని కాదు ఇక్కడ అర్థం. ఇక్కడ భారతీయులు అంటే ఇక్కడ భరత మహారాజు యొక్క వంశస్థులు అని చెప్పి. మరి భరతుడు దేనికి సంకేతం, వైరాగ్యానికి సంకేతం. ఈ భారతదేశానికి ఎలా వచ్చింది ఈ పేరు అంటే ఈ యొక్క ఋషభదేవుని యొక్క పుత్రుడు భరత మహారాజు ఎవరైతే ఉన్నాడో ఆ భరతుని యొక్క కాబట్టి భారతదేశం అనేది జ్ఞాన వైరాగ్యాలకు సంకేతం అన్నమాట చూడండి. జ్ఞానం, వైరాగ్యం. మరి ఈ జ్ఞానం, వైరాగ్యం అనేది ఎలా వస్తాయంటే భక్తి వల్ల వస్తాయి చూడండి. ఎవరి యందు భగవద్భక్తి ఉంటుందో, ఎవరిలో భగవద్భక్తి ఉంటుందో వారిలో జ్ఞాన వైరాగ్యాలు అనేవి అప్రయత్నంగానే సిద్ధిస్తాయి. కాబట్టి ఇది మనకు కావాల్సింది. ఎక్కడైతే ఈ జ్ఞాన వైరాగ్యాలనేవి ఉంటాయో అవి ఉన్నాయంటే అక్కడ భగవద్భక్తి అనేది ఉన్నదనేది సాధ్యం. మరి భగవద్భక్తి అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం అనేది ఉంటుంది. భగవద్గీతలో చివరిలో కృష్ణుడు చెప్పినట్టుగా, సంజయుడు చెప్పినట్టుగా, యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర, తర్వాత ఏమిటి, తత్ర అక్కడ ఏముంటాయి, శ్రీహి సంపద, తర్వాత విజయం అనేది ఉంటుంది. ఇంకేముంటుంది, ధ్రువా నీతిర్మతిర్మమ చూడండి, అక్కడ నీతి అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ భగవద్గీత యథాతథం అందరూ కూడా చదవండి. మరి ప్రతి ఒక్కరు కూడా కలియుగ యుగధర్మమైనటువంటి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని జపించండి. మరి అపరిశుభ్రమైనటువంటి అలవాట్లు అంటే మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం వీటికి దూరంగా ఉండండి. ఆ విధంగా మరి మానవ జీవితాన్ని పవిత్రం చేసేటువంటి కార్యాల్లో ఉపయోగించుకోండి. అపవిత్రం చేసే కార్యాల్లో దయచేసి వినియోగించవద్దు. ఇప్పుడు మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం రాబోతుంది, అందరికీ తెలుసు అనుకుంటాను. ఆగస్టు 16, 17 తేదీలు అంటే శనివారం, ఆదివారం. ఈ వచ్చే శనివారం, ఆదివారం కాకుండా పై శనివారం, ఆదివారం. మరి మనం ఎన్నో సంవత్సరాలుగా 2011వ సంవత్సరం నుంచి
చాలా గొప్ప వైభవంగా మనం ఈ కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇంకా ఈ ఉత్సవాల యొక్క పరిమాణం ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. మరి ఈ సంవత్సరం కూడా ఆగస్టు 16, 17 తేదీల్లో మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అయితే దానికి ముందు వారం రోజుల ముందు వచ్చే శనివారం తారీఖు ఎంత? వచ్చే శనివారం 9వ తారీఖు. 9వ తారీఖున బలరామ పూర్ణిమ. అంటే కృష్ణుడి కంటే ముందు బలరాముడు పుడతాడనమాట. మనకి ఇక్కడ ఉన్నారు కృష్ణ బలరాములు. ఈ ఎడం పక్క అంటే మీకు కుడి పక్కన, నాకు ఎడం పక్కన ఉన్నటువంటిది ఎవరో అంటే అక్కడ బలరాముడు అనమాట. ఆయన నిత్యానంద ప్రభు అని చెప్పి అంటాం. కాబట్టి బలరాముడు ఆవిర్భవించినటువంటి రోజు కాబట్టి ఈ 9వ తేదీన బలరామ పూర్ణిమ మహోత్సవం. ఆ రోజు ఉదయం 10:30కు కార్యక్రమం ఉంటుంది. ఈ వచ్చే ఆదివారం అంటే 10వ తేదీన ఆదివారం కార్యక్రమం ఉండదు. దయచేసి అందరూ కూడా గ్రహించండి. రాబోయే ఆదివారం కార్యక్రమం ఉండదు, శనివారం నాడు ఉంటుంది. ఎందుకంటే శనివారం ఉత్సవం కాబట్టి, ఆ రోజు బలరామ పూర్ణిమ కాబట్టి. దయచేసి అందరూ గుర్తుంచుకోండి, శనివారం నాడు బలరామ పూర్ణిమ మహోత్సవం. మరి ఆ రోజు మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండడం అనేది శ్రేష్టం. మరి ఆదివారం కార్యక్రమంలాగే ఆ శనివారం కూడా ఉదయం 10:30 కార్యక్రమం మొదలవుతుంది. అలాగే 1 గంటకి అందరికీ కూడా మహాప్రసాద విందు ఉంటుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొండి. ఈ ఆదివారం కార్యక్రమం ఉండదు. ఇక తర్వాత మరి 16, 17 తేదీల్లో జరిగే కృష్ణ జన్మాష్టమి వేడుకలకు అందరూ కూడా దయచేసి మీ యొక్క వంతుగా, మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా జరపడానికి సహకరించండి. ధన రూపేణా, వస్తు రూపేణా, లేకపోతే ఏదో ఒక రూపంలో అందరూ కూడా ఉత్సవాల్లో పాల్గొనవచ్చు. మరి మనకి అక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు బయట. అక్కడ డొనేషన్ కూడా ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే విరాళాలు ఇవ్వచ్చు. విరాళాలు సేకరించాలనుకున్న వాళ్ళు కూడా విరాళాలు సేకరించవచ్చు, అవకాశం కూడా ఉంది. అలాగే వస్తు రూపమైనా కూడా మీరు ఇవ్వచ్చు. ఆ రోజు మరి దాదాపుగా క్రితం సంవత్సరం 12,000 మందికి అన్నప్రసాద వితరణ చేశాం. ఈ సంవత్సరం 15,000 మందికి అంచనా వేస్తున్నాం. కాబట్టి దీనికి అనేకమైనటువంటి మనకి ఆహార పదార్థాలు కూడా కావాలి. వాటిని కూడా ఎవరైనా సరే విరాళంగా ఇవ్వచ్చు. ఇంకా అలాగే ఆ రోజున స్వచ్ఛంద సేవకులుగా ప్రసాదాన్ని వడ్డించడం, అందరినీ లైన్లో ఒక క్యూలో తీసుకువెళ్ళడం, అనేకమైనటువంటి కౌంటర్లు ఉంటాయి, అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. చాలామంది వాలంటీర్లు కూడా కావాలి. మీరు ఎవరైనా సరే ఈ సేవలు చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. అనేకమైనటువంటి సేవలు ఉన్నాయి. కాబట్టి ఉత్సాహంగా అందరూ కూడా పాల్గొండి. ఉత్సాహం లేకపోతే ఉత్సవం అనేది జరగదనమాట. ఉత్సవం అంటేనే ఉత్సాహంగా జరుపుకునేదని అర్థం. కాబట్టి ఇది అందరినీ కూడా మన యొక్క అస్తిత్వాన్ని పవిత్రం చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం, కృష్ణ జన్మాష్టమి మహోత్సవం. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొండి. ఇంకా ఎవరైనా కరపత్రాలు తీసుకోలేనట్లయితే ఇంకా కార్యక్రమం ముగిసిన తర్వాత బుక్ స్టాల్ దగ్గర పాంఫ్లెట్స్ ఉంటాయి, మీరు తీసుకోండి, అందరికీ పంచండి. హరే కృష్ణ. శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం కీ జయ. భగవద్గీత యథాతథం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జయ. హరే కృష్ణ.